హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గ్రహణాలు ఎందుకు సంభవిస్తాయి? ఈ గ్రహణ సమయంలో పూజలు ఎందుకు చేయకూడదో తెలుసా? సైన్స్ ప్రకారం సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సంభవించడం ఖగోళ దృగ్విషయం. ఈ ఖగోళ సంఘటన అనేక నమ్మకాలు, మూఢనమ్మకాలతో ముడిపడి ఉంది. ఈ ఖగోళ సంఘటన మనకు శ్రేయస్కరం కాదని నమ్ముతారు. హిందూ మతంలో సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సమయంలో పూజలు చేయడం కూడా నిషేధిస్తారు. అలాగే గ్రహణం సమయంలో ఆలయాల్లోకి ప్రవేశం నిషిద్ధం, ఆలయాల తలుపులు మూసేస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయడం నిషేధించారు. ఇంతకీ ఈ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఎందుకు సంభవిస్తాయి? గ్రహణ సమయంలో పూజలు ఎందుకు చేయవద్దు అనే ప్రశ్నలు చాలా మందిలో మెదులుతూ ఉంటాయి. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం ఫాల్గుణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున అంటే మార్చి 25న హోలీ రోజున ఏర్పడింది. అలాగే ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తేదీ సోమవారం నాడు వచ్చే చైత్ర మాసంలోని శుక్లపక్ష అమావాస్య తేదీన సంభవించబోతోంది. అయితే ఈ అమావాస్య మతపరమైన, జ్యోతిషశాస్త్ర దృక్కోణంలో ప్రత్యేకమైనది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం వ్యక్తి మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. సూర్య, చంద్ర గ్రహణాలు ఎందుకు సంభవిస్తాయి? సూర్యగ్రహణం, చంద్రగ్రహణానికి సంబంధించిన అనేక పురాణ కథలు ఉన్నాయి. అందులో ఒక కథనమే క్షీరసాగ మథనం. క్షీరసాగ మథనం సమయంలో అమృతం భాండం బయటకు వచ్చినప్పుడు దేవతలు, రాక్షసుల మధ్య వివాదం జరిగింది. అది చూసిన మహావిష్ణువు మోహిని అవతారం ధరించి అమృతభాండాన్ని తీసుకుంటాడు. అప్పుడు అందరినీ ఒక్కొక్కరుగా అమృతం తాగమని కోరుతూ దేవతలకు అమృతం పంచిపెడుతూ ఉంటారు. అప్పుడు స్వర్భానుడు అనే రాక్షసుడు దేవతారూపం ధరించి సూర్యభగవానునికి, చంద్రునికి మధ్య కూర్చుని దివ్యమైన అమృతాన్ని సేవించాడు. అయితే ఆ రాక్షసుడి మోసాన్ని దేవుళ్ళిద్దరూ గుర్తించారు. సూర్యభగవానుడు, చంద్రుడు ఈ సమాచారాన్ని లోక రక్షకుడైన శ్రీహరి విష్ణువుకు అందించారు. ఈ విషయానికి తెలుసుకున్న శ్రీహరికి కోపం వచ్చి స్వర్భానుడనే రాక్షసుని తలను సుదర్శన చక్రంతో ఛేదించాడు. అయితే ఆ అమృతం కారణంగా ఆ రాక్షసుని శరీరం 2 భాగాలుగా అయి సజీవంగానే ఉండిపోయాడు. అతని తల భాగాన్ని రాహు అని, అతని మొండెం భాగాన్ని కేతువు అని పిలుస్తారు. అయితే సూర్యచంద్రులపై పగ పెంచుకున్న రాహు, కేతువులు సూర్యచంద్రులను మింగివేయడం వేస్తూ ఎప్పటికప్పుడు పగ తీర్చుకుంటూ ఉంటాడట. అలా మింగినప్పుడు ఏర్పడేదే గ్రహణాలు అని పురాణాలు చెబుతున్నాయి. గ్రహణ సమయంలో పూజలు చేయాలా, వద్దా? మతవిశ్వాసాల ప్రకారం గ్రహణ సమయంలో పూజలు చేయకూడదు. గ్రహణ సమయంలో సూతకాల కాలంలోనే అన్ని దేవాలయాల తలుపులు మూసివేస్తారు. అలాగే ఈ సమయంలో గుడికి వెళ్లడం, పూజలు చేయడం మంచిది కాదంటున్నారు పండితులు. అలాగే గ్రహణ కాలంలో ఏదైనా తినడం, తాగడం నిషేధం. తులసి ఆకులను అన్ని ఆహార పదార్థాలలో కలుపుతారు. తద్వారా అవి స్వచ్ఛంగా, తినదగినవిగా ఉంటాయట. సూర్యగ్రహణం సమయంలో హానికరమైన కిరణాలు విడుదలవుతాయట. దీనివలన పర్యావరణం కలుషితమవుతుందని, కాలుష్యం కారణంగా ఆహారం కలుషితమవుతుంది కాబట్టి గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదని సూచిస్తున్నారు.